ఇక్కడికి వచ్చి వెళ్ళడం నిజమేనా? ఆయన గురించి నేనంతగా ఆలోచించడం లేదు. ఆనంద్, నువ్వు ఇప్పుడు నాకంటే ఎంతో బుద్ధిశాలి. నేను నేర్పిన దానికంటే అధికంగానే నేర్చుకున్నావు. నాకు సైతం అర్థం కాని ఎన్నో ముఖ్యాంశాలని ఆకళించుకున్నావు. అయితే వేద విజ్ఞానమంతా సాధించాలనుకునే నీ తాపత్రయాన్ని చూస్తుంటే నాకు అమిత భయంగా ఉంది. నేను సుఖంగా నిద్రపోయి చాలా కాలమైంది. నువ్వు స్వయం కృషితో శ్రద్ధాశక్తులతో నేర్చుకున్న వేద విజ్ఞానాన్ని మధ్యలో అడ్డు తగిలి కలుషితం చేస్తున్నారు. ఆనంద్, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు. మనస్సులో ఏదైనా ఉంటే అది నాతో చెప్పు. ఒకవేళ నీ గురువుగా నేను తగను అని నువ్వు అనుకుంటే ఇంకెవరైనా సద్గురువును ఆశ్రయించు. పేరి శాస్త్రిని మాత్రం కాదు. అతడు నేను దుష్కర్మల వైపు, అనాచారాల వైపు మళ్ళిస్తాడు. క్షుద్రదేవతారాధకుని చేస్తాడు. లేదు, స్వార్థం లేనివాడు మానవుడే కాదు. నేనెప్పటికీ నా ధర్మాన్ని విడనాడను. అయితే నా బాధంతా నా పుట్టుక గురించి, నా ఈ అర్ధబ్రాహ్మణ్యం గురించే. ఏ కడజాతివాడిగానో పుట్టిండుంటే పాములు నాడించుకుంటూ నాగస్వరం ఊదుకుంటూ ఊళ్ళు తిరిగి బతికేవాణ్ణి. కానీ ఏ జాతికి చెందనివాణ్ణైనా వేదాలు చదువుకున్నాను, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు నేర్చుకున్నాను. అయినా నేనెవరన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. చతుర్వేదాలు అవపోసన పెట్టిన మీరేమంటారు? నేనెవర్ని? బ్రాహ్మణున్నా, క్షత్రియున్నా, శూద్రున్నా? ఎవరిని నేను? ఎవరి కర్మ సిద్ధాంతాలు అనుసరించాలి? ఏ జాతివాడిగా జీవించాలి? లేదు, నా గురించి భయపడిన అవసరం లేదు. సాత్వికుని రక్తంలో ఋగ్వేద సంప్రదాయ ప్రకారం ఏ అధర్మం ఉండదు. కానీ నా విశ్వాసాలు సడలిపోయాయి. నా మనసు వికలమైపోయింది. నేర్చుకున్న ఏ వేదాలు నా ఆవేదనల్ని పరిష్కరించలేకపోతున్నాయి. మీరు గొప్ప సాత్వికులు. మనసును దృఢపరుచుకునే శక్తిని నాకు ప్రసాదించండి. సర్వమంగళాని భవంతు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, వెళ్ళానా? నాన్నగారు, అలా అంతా ఇలా ఇవ్వండి. ఆనంద్, శరీరానికి ఆత్మకే పోరాటం. ఆ సంఘర్షణలో నశించేది శరీరమే. ఆ శ్లోకం ఉంటే ఇవ్వు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాది నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణమయాని సంయాతి నవాని ఆనంద్, నాకన్నీ తెలుసు. ఎందుకు? నేనన్నీ తెలుసుకున్నాను. నాన్నగారు, మావయ్య గారు కూడా మిమ్మల్ని అవమానించారు. అష్టోత్తరం జరిగేటప్పుడు మీరు లేచి వెళ్ళిపోయారు. నేనుగా లేచి వెళ్ళలేదు, వెళ్ళిపోయేట్టు చేశారు. అయినా కడజాతి వాణ్ణి. అష్టోత్తరంతో నాకు ప్రమేయం ఏమిటి? తప్పు నాది. తెలివితేటలు చూపించాల్సిన నేను తెలివిలేని వాడిని అయ్యాను. ఆనంద్, ఎక్కడైనా ఉద్యోగం చూసుకోండి. వేదాలు నేర్చుకోవటం, వల్లించటం అన్నీ ఇక్కడే కావడం వల్ల గుర్తింపు ఉండదు. ఎంతటి ప్రవక్త అయినా స్వగ్రామంలో రాణించడు, అవహేళన పాలవుతాడు. ఎన్ని అవమానాలు పాలు చేసినా, అవహేళనకు గురి చేసినా నేనెవ్వరినీ లెక్క చేయను. వేదాధ్యయనం కోసం, జ్ఞానార్జన కోసం నా జీవితాన్నే పణంగా పెడతాను. కానీ ఎవరు మిమ్మల్ని చిన్న మాటన్నా నేను సహించలేను. ఒరే అప్రాచ్యుడా, ఏమే త్రాచ్యులావా? నీకు కొలగడానికి ఈ కులహీనుడే దొరికాడా? రావే కులభ్రష్టులారా, రా. బ్రాహ్మణ్యాన్ని మంట కలిపావు కదే.
అగ్రకులం పరువు బుగ్గిపాలు చేయడానికి తయారైంది. వెంకట శాస్త్రి ఈ గుట్టు రట్టు కాకుండా చూసుకోవాలి. నువ్వు ఓసారి కిందికి రా. ఏమండి ఏమైందండి? అదేం తప్పు చేసింది? అది ఆ కులహీనుడితో కులుకుతోంది. కుల భ్రష్టురాలు కుటుంబ గౌరవం కుల గౌరవం మంట కలుపుతోంది. ఇదంతా నీ నిర్వాహమే. ముందు నీకు బుద్ధి చెప్పాలి. మన బిడ్డను కొట్టినా చంపినా ప్రయోజనమే ఉంది వెంకట శాస్త్రి. ఆ విశ్వనాథ శాస్త్రి అండ చూసుకునే వాడు కుప్పిగంతులేస్తున్నాడు. మొగ్గలోనే తుంచకపోతే ఈ కుటుంబాన్ని మాత్రమే కాదు కులాన్ని నాశనం చేసి తీరతాడు. దీన్ని అడ్డుకోవాలి. నలుగురికి తెలియకముందే ఏదైనా సంబంధం చూసి రహస్యంగానైనా సరే అమ్మాయికి పెళ్లి జరిపించేయాలి. యోగాసనాలతో బలపడ్డ శరీరం ఉంది, విజ్ఞానంతో ప్రకాశించే మేధస్సు ఉంది. అయితే ఎన్నడూ నిద్రపోని మనసు ఉంది. దానికేదో కావాలిగా. నా వేదనకు ఆవేదనకు ప్రశాంతత కల్పించే దేవత నా సావిత్రి. తన వంశాన్ని, అంతస్తును, ఐశ్వర్యాన్ని లెక్క చేయని ఆమె ప్రేమ విలువలు తెలిసి కూడా తెలియనట్టు నటించడం నాకు చేత కాదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఆమె గనుక అన్నీ అధిగమించి రాగలిగితే నేను స్వీకరిస్తాను. నిర్భయంగా చెప్పినందుకు క్షమించండి. నన్ను అర్థం చేసుకోండి. అమ్మా సావిత్రి, అందరూ నిద్రపోతున్నారు. ఎవరికీ తెలియకుండా అన్నం తెచ్చాను. ఎన్ని రోజులని పస్తులుంటావు? ఇదిగో తిను. నాన్నగారు నిద్రపోయారా? దయచేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి తప్పించు. నేను ఆనందం చూడాలి. అయ్యో వద్దు చిన్నమ్మగారు. అయ్యగారికి ఈ విషయం తెలిసిపోతే ఎవరికీ తెలీదు. ఒక్కసారి వారిని చూసి వెంటనే వచ్చేస్తాను. నీ మీదొట్టు వారిని చూడనివ్వు. ఆనంద్, మనం ఏం చేద్దాం? తెలియదు. నేను ఇంట్లో కనిపించకపోతే నీ దగ్గరికి వచ్చుంటానని మా వాళ్ళందరూ అనుకుంటారు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికైనా దూరంగా
అటు చూడండి వాళ్ళంతా ఎందుకు వచ్చారు మీరేం భయపడకండి మీరేం కనిపిస్తే చంపి పారేయండి మా అమ్మాయిని కాదు, వాడిని కాదు. రండి పోదాం